జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. చార్ధామ్ యాత్రలో మరుపురాని పుణ్యక్షేత్రం గుప్తకాశీ. శివుని పాండవులకు దాగి ఉన్న దివ్యక్షేత్రం విశిష్టత. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ మార్గంలో వెలిసిన అత్యంత పవిత్రమైన క్షేత్రం గుప్తకాశీ. మహాభారతం అనంతరం పాండవులకు పరమశివుడు గుప్తంగా దాగి ఉన్న ప్రదేశంగా ప్రసిద్ధి. ఇలాంటి భక్తి ఆలయ చరిత్రలు, పుణ్యక్షేత్ర విశేషాలు, హిందూ ధర్మానికి సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అత్యంత పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర. హిమాలయాల్లో 6 నెలలు మాత్రమే తెరిచి ఉండే ఈ కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి అనే ఈ 4 దివ్యక్షేత్రాలను దర్శించడానికి చేసే యాత్రనే చార్ధామ్ యాత్ర అంటారు. కఠినమైన ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య క్లిష్టమైన ఈ యాత్రను మార్గ మధ్యలో ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు. అలాంటి గొప్ప పుణ్యక్షేత్రం గుప్తకాశీ. సాక్షాత్ ఆ పరమశివుడు కొలువై వారణాసి నగరం తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన గుప్తకాశీ క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గుప్తకాశీ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లోని రుద్రయాగ్ అనే జిల్లాలోని సముద్ర ఘట్టానికి 1319 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం గుప్తకాశీ. చార్ధామ్ యాత్రలో వెలిసి ఉన్న ఈ పవిత్ర క్షేత్రం కేదార్నాథ్ మార్గంలో కీలకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. పరమశివుడు ఇక్కడ గుప్తంగా అంటే రహస్యంగా కొలువై ఉండిపోయాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. స్థల పురాణం: మహాభారత యుద్ధం తర్వాత తమకు అంతటి బ్రహ్మహత్య పాతకం, గోహత్య పాతకాన్ని నివారించడం కోసం శివుడు సేవించడం తప్ప మరొక మార్గం లేదని పాండవులు శ్రీకృష్ణుని ద్వారా తెలుసుకుంటారు. దీనితో వారు కాశీలో కొలువై ఉన్న పరమశివుని సందర్శించి పూజించడానికి వారణాసి బయలుదేరుతారు. పాండవులకు దర్శనం ఇవ్వని శివుడు. మహాభారత యుద్ధంలో ఎందరో యోధులు, వీరులతో పాటు భీమ పితామహుడు, ద్రోణుడు వంటి పెద్దలు కూడా మరణించడం పరమశివునికి ఎంతో బాధ కలిగింది. దీనితో పరమశివుడు పాండవులకు కొంత పరీక్షించాలని కాశీలో ఉండే వారికి దర్శనం ఇవ్వాల్సి వస్తుందని ఇక్కడి నుంచి బయలుదేరి హిమాలయానికి వెళ్ళిపోతాడు. గుప్తంగా దాగిన శివుడు. వారణాసి చేరుకున్న పాండవులు శివుడు హిమాలయానికి వెళ్ళాడని సంగతి తెలుసుకుని వారు కూడా హిమాలయానికి బయలుదేరుతారు. అప్పటికి శివుడు అక్కడ పాండవులకు కనిపించకుండా రహస్యంగా దాగి ఉంటాడు. శివుణ్ణి వెతుక్కుంటూ పాండవులు కూడా ఆ ప్రాంతాన్ని చేరుకుంటారు. ఆ ప్రదేశం గుప్తకాశీ. శివుడు పాండవులకు దర్శనం ఇవ్వకుండా గుప్తంగా దాగున్నాడు కాబట్టి ఈ ప్రదేశానికి గుప్తకాశీ అని పేరు వచ్చింది. ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. పంచక్షేత్రాలు ఇవే. అయితే గుప్తకాశీలో కూడా పాండవులకు దర్శనం ఇవ్వడానికి ఇష్టపడిన పరమశివుడు వృషభ రూపంలో పాతాళానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అప్పుడు భీముడు ఆ నంది కాళ్ళు గట్టిగా పట్టుకుని పైకి లాగుతాడు. దీనితో ఆ నంది 5 ఖండాలుగా ఖండించబడి గుప్తకాశీ చుట్టూ పక్కల 5 భాగాలు పడ్డాయని చెప్తారు. 5 ప్రాంతాలు పంచక్షేత్రాలుగా మారుతున్నాయని కథనం. కేదార్నాథ్, రుద్రనాథ్, కపిలేశ్వరం, మధ్య మహేశ్వరి, తుంగనాథ్ ఈ 5టిని పంచక్షేత్రాలు అంటారు. గుప్తకాశీ పంచక్షేత్రాల్లో ఒకటిది. కానీ శివుడు తొలిసారిగా పాండవులకు వృషభ రూపంలో దర్శనమిచ్చాడు. ఆ ప్రదేశం ఇది. స్థల పురాణం. గుప్తకాశీ ఆలయ విశేషాలు. తరువాత కాలం పాండవులు పార్వతీదేవి అనుగ్రహం కోసం తపస్సు ఆచరించి జగన్మాత ద్వారా పరమశివుని ప్రసన్నం చేసుకుంటారు. చివరికి వారికి పరమశివుడు అర్ధనారీశ్వర రూపంలో గుప్తకాశీలో దర్శనమిస్తాడు. అందువలన గుప్తకాశీలో మనకు ప్రధాన కాశీ విశ్వేశ్వరుడు దేవాలయం పక్కనే అర్ధనారీశ్వరుడు దేవాలయం కూడా కనిపిస్తుంది. నందుల నోట నుంచి గంగా, యమునలు. గుప్తకాశీ ప్రధాన దేవాలయం ముందు ఉన్న 2 నందుల నోటి నుంచి నిత్యం నీటి ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ఒకటి గంగా నది, మరొకటి యమునా నది. ఈ జలధారాల నుంచి నీరు ఎల్లప్పుడూ ప్రవహించు మణికర్ణిక కొండలోనికి చేరుకుంది. నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఈ విషయం శాస్త్రజ్ఞులు ఎన్ని పరిశోధనలు జరిపినా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోతారు.
ఆనంద అనుభూతి కలిగే ప్రకృతి సౌందర్యం. ఒకవైపు ఎత్తైన హిమాలయాల సొగసులు, మరొకవైపు మెలికలు తిరుగుతూ ప్రవహించే మందాకిని నది సోయగాల నడుమున వెలిసిన గుప్తకాశీకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మధురమైన జ్ఞాపకాలు కూడా అందిస్తుంది. గుప్తకాశీలో పరమశివుని దర్శిస్తే సకల పాపాల నుంచి ముక్తి లభిస్తుందని, పునర్జన్మరహిత శాశ్వత శివ సాయుధ్యం లభిస్తుందని పురాణాలు చెప్పబడుతున్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ధామ్ యాత్ర జరుగుతుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగే ఈ చార్ధామ్ యాత్రలో భాగంగా గుప్తకాశీ సందర్శించడం చార్ధామ్ యాత్రకు మరుపురాని మధుర అనుభూతులను అందిస్తుంది. ఓం నమః శివాయ.